హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఎస్, ఇవాళ వీడియో ఏంటి అంటే హాస్పిటల్ వ్లాగ్ అనమాట. 5th మంత్ చెకప్కి అయితే హాస్పిటల్ విజిట్ ఉంది. వాళ్ళైతే 5th మంత్ ఎంటర్ అయ్యాక వెళ్తున్నాను అనమాట. నేను 3rd మంత్ స్టార్ట్ అయినాక హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. 3rd మంత్ ఎంటర్ అయిన సెకండ్ డేనే హాస్పిటల్ ఫస్ట్ విజిట్ వెళ్ళాను అనమాట. అప్పటి నుండి నాకు ఎవ్రీ మంత్కి ఒకసారి సేమ్ డేట్కి చెకప్ అనమాట. 4th మంత్ ఎంటర్ అయినప్పుడు ఒకసారి వెళ్ళాను. ఇప్పుడు 5th మంత్ ఎంటర్ అయ్యి 3 days అయింది. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ విజిట్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇంకా నా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుంది ఒక బేబీతో, నా హాస్పిటల్ విజిట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నా. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు నేను తీసుకునే కేర్ అండ్ పాప కోసం నేను పర్టికులర్గా ఏం ఫుడ్ ప్యాక్ చేసుకుంటాను అన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నాను. సో గైస్, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో మార్నింగ్ లేవగానే టైం ఎందుకు చూపించారంటే 8 o'clockకి లేచామన్నమాట. నార్మల్గా మేము 6కి, ఒకసారి 5:30కి లేచేస్తాం నేను మా పాప. కానీ ఇవాళ 8 o'clockకి లేచామన్నమాట. ఏదైనా బయట వెళ్ళాలి అన్నప్పుడు సో పాప పడుకునేసింది, నేను పడుకునేసాను అనమాట. 8 o'clock అయింది. హాస్పిటల్కి మేము అక్కడికి 11కి అంతా రీచ్ అవ్వాలన్నమాట. ఇంకా లేవగానే ఫస్ట్ అయితే పాప వాటర్ బాటిల్స్ అన్నీ నైట్ క్లీన్ చేసేసి కొంచెం హాట్ వాటర్తో క్లీన్ చేసి అక్కడ పక్కన పెట్టేశాను. మంచిగా డ్రై అయిపోయాయి. ఇంకా పాప కోసం పాలు కాంచుతున్నా. పాలైతే కాంచేసి కొంచెం చల్లగా నేను పక్కన పెట్టాను. ఈలోపు అయితే తను బాదం చూసేసింది అనమాట. సో కూడా ఆల్మండ్స్ చూసేసింది. అవి చూస్తే ఫస్ట్ పాలు వద్దంటది, అదే తినాలంటది అనమాట. సో మోస్ట్లీ తనకు లేవగానే చూపించాను. అది ఫస్ట్ తినేది కాదు, తనకు అలవాటు చేసేసామన్నమాట. ఎవ్రీడే మార్నింగ్ మిల్క్ ఎలాగో సో ఇప్పుడు ఆల్మండ్స్ కూడా ఒక రొటీన్ లాగా ఇంకా అవి చూసేసి ఫస్ట్ అదే కావాలి అనిందనమాట. ఇంకా అవి నీట్గా చిన్న చిన్న పీసెస్ చేయించేసాను. మంచిగా నములుకుంటూ తింటుంది. ఒక 2 ఆల్మండ్స్ ఇస్తాను అంతే అనమాట. ఎక్కువైతే ఇవ్వను పాప. ప్రతిరోజు కూడా ఒక 2 ఇస్తానమాట. 2 ఆల్మండ్సే ఇస్తాను పాపకి. ఇంకా తింటూ ఉంది. ఈలోపు నేనైతే ఇంకా కొంచెం వామ్ వాటర్ వేడి చేసుకొని తాగుతున్నాను అనమాట. స్లీపీ ఉంది. సో లేట్గా లేచాం కదా, కొంచెం స్లీపీ ఫేస్ అట్లే ఉందన్నమాట. ఎక్కువసేపు పడుకున్నప్పుడు కొంచెం అట్లే ఉంటాము. కొంచెం లేవంగానే ఏం చేయాలనిపించదు, అలా కొంచెం అట్టే ఉందన్నమాట. ఇంకా లేచిందే లేట్. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేట్ అవుతుందేమో, లంచ్ కూడా కుక్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా పాపకు పాలు కూడా తాగించేసి కాసేపు ఆడుకుంటుంది అని చెప్పి ఇలా దోశ బ్యాటర్ అయితే ఇచ్చానమాట. కింద ఒక న్యూస్ పేపర్ వేసి ఒక పెనంలో దోశ బ్యాటర్ కల్పించి ఇంకొక పెనం అయితే ఇచ్చానమాట. తను దోశలు వేయాలంట. సో ఇలా కాసేపు టైంపాస్ అవుతూ ఉంటుంది. ఇలాంటి యాక్టివిటీస్ కూడా పిల్లలకి ఉండాలి. ఇల్లు గలీజ్ అయిపోతుంది, మెస్సీ అయిపోతుంది అనుకుంటే కష్టం అనమాట. పిల్లలకి అన్నీ తెలియాలి. మనం వాళ్ళు అంతా ఇల్లంతా మెస్సీగా చేసేస్తారు. ఫుడ్ వాళ్ళే తింటే ఇల్లంతా పోస్తారు, వాళ్ళంతా పూసుకుంటారు. అలా అనుకుంటే చాలా కష్టం. వాళ్ళకి అన్నీ తెలియాలి. వాళ్ళే అలా తింటూ ఉన్నప్పుడు నేర్చుకుంటారు, ఇలా ఆడుకుంటూ ఉన్నప్పుడు అన్నీ నేర్చుకుంటారనమాట. అందుకని నేను కింద ఇల్లంతా మెస్ అవ్వకుండా పెద్ద న్యూస్ పేపర్ వేసి దాని మీద కూర్చోబెట్టి అన్నీ ఇచ్చానమాట. ఒక 3-4 days అలా చేసామనుకోండి, 3-4 times అలా. నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ఇలా పేపర్ వేసుకుని దాని మీదే వేసుకోవాలి మనం కింద పడకుండా అనే థాట్ వస్తుంది అనమాట. వాళ్ళే తెలుసుకుంటారు. సో ప్రతిదీ మనమే నేర్పించాలన్నమాట. సో ఇప్పుడు నేను మా పాపకు పేపర్ వేసి ఏదైనా పెయింటింగ్ వేయాలన్నా కూడా పేపర్ వేసి కూర్చోబెట్టి దాని మీదే పేపర్స్, బుక్స్ అన్నీ ఇస్తానన్నమాట, కలర్స్ అన్నీ. సో దట్ తను ఆడుకుంటుంది. ఒకవేళ మిస్ అయినా పేపర్కి ఉంటుంది, మళ్ళీ పేపర్ ఫోల్డ్ చేసి పడేస్తామన్నమాట. అలా అలవాటు చేయడం వల్ల ఇప్పుడు తనకి ఏదైనా ఆడుకోవడానికి ఇలా ఇచ్చినప్పుడు కంపల్సరీ పేపర్ వేయమని అడుగుతుంది అనమాట. సో అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే మా పాప ఆడుకుంటే ఇంకా రైస్ పెట్టేశాను. మధ్యాహ్నానికి మార్నింగ్కి రెండింటికి కలిపి రైస్ పెట్టేశాను అనమాట. సో సింపుల్గా అయిపోతుంది అని చెప్పి లెమన్ రైస్ అయితే చేసేసాను. బాగా కాజు వేసి పాప బాగా తింటుంది అనమాట, కాజు, శనగ్గింజలు ఇలాంటివి. అందుకు లెమన్ రైస్ అయితే చేసేసాను. అందరం తినేసాము. ఇంకా రైస్ ఎలాగో మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలిపి పెట్టేశాను కాబట్టి రైస్ అయిపోయింది. ఇంకా పన్నీర్ అయితే నిన్న ఇంట్లో చేశాను అనమాట. 1 లీటర్ పాలకి అంత పన్నీర్ అయింది. నిన్న ఈవినింగ్ చేశాను అనమాట. చేసి నీట్గా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇవాళ పన్నీర్ కర్రీనే చేసేసాను అనమాట లంచ్కి. సో దట్ లేట్ అయినా కూడా ఇంటికి రాగానే తినడానికి బాగుంటుంది. ఎక్కువ ఏం పెట్టుకోలేదు, జస్ట్ రైస్ పన్నీర్ చేశాను అంతే అనమాట, పన్నీర్ కర్రీ. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, పాప కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఈరోజు ఏమో పడుకోలేదు, ఆడుతూనే ఉందన్నమాట. అంటే లేచిందే లేట్ కదా, సో ఆడుకుంటూనే ఉంది. ఇంక ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. ఇంకా పాపకి ప్యాన్ కేక్స్ అయితే వేసుకున్నాను. ఇంకా పడుకోలేదు కదా, ఇన్ కేస్ దాన్ని నిద్ర వచ్చే ముందు తినాలంటుంది డెఫినెట్గా. సో అందుకని చెప్పి ఈరోజు ఫ్రూట్స్ అలా స్నాక్స్ ఏం తీసుకోకుండా ప్యాన్ కేక్స్ వేసుకొని వెళ్ళిపోతున్నా. ఒకవేళ ఆకలి వేసినా తిని పడుకునేస్తుంది, లంచ్ టైం అవుతుంది డెఫినెట్గా అని చెప్పి.
ఈ ప్యాన్ కేక్స్ అనుకోండి ఫాస్ట్గా తింటుంది, నీట్గా తినేస్తుంది అనమాట. బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. అండ్ సింపుల్ రెసిపీ కూడా 5 మినిట్స్లో అయిపోతుంది మనకి. మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను ప్యాన్ కేక్ రెసిపీస్. ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట హాస్పిటల్కి. నేను వంట చేస్తున్న గ్యాప్లోనే సపోటా జ్యూస్ చేసుకొని తాగేశాను అనమాట. నాకు ఎనర్జీ కావాలి కదా, ఈ మధ్య ఎక్కువ ఆకలి వేసేస్తుంది. సో సపోటా జ్యూస్ తాగేశాను. ఇంకా రెడీ అయ్యే ముందు ఇలా జామకాయ అయితే కట్ చేశాను. పాప నేను ఇద్దరం తినచ్చు, లేదా తింటూ దారిలో హాస్పిటల్కి రీచ్ అయిపోవచ్చు అని చెప్పి ఒక బౌల్కి అయితే వేసేసుకున్నాం అనమాట. ఇంకా హాస్పిటల్ ఫైల్ అన్నీ ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాం. హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఇంకా భూపాల్ అయితే అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడనమాట ఓపీ. ఇంకా నా ముందు 2 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. మేము వెళ్ళేది ఎప్పుడు లేట్గానే వెళ్తాం 11 o'clockకి. ఆ టైంకి ఎక్కువ మంది ఉండరని చెప్పి ఈరోజైతే ఒక 2 ఉన్నారనమాట నా ముందు. హోమాకి ఇప్పుడు నిద్ర వస్తుంది అనమాట. కొంచెం స్లీపీగా ఉంటే ఇంకా తన్ని పడుకోబెడదామని పడుకోబెడుతున్నాను. సో ఎలాగో నాకు ఇంకా టైం పడుతుంది. ఇంక 2 ఉన్నారు అనుకుంటే ఈజీగా ఒక 1/2 hour అన్న అవుతుంది అనమాట. సో ఈ గ్యాప్లో కాసేపన్నా పడుకొని అని చెప్పి పడుకోబెడుతున్నాను. ఇంకా భూపాలు ఎత్తుకుంటావా అని అడిగితే ఎత్తుకుంటాలు ఏం కాదు అని చెప్తున్నాను అనమాట. పడుకునేసింది హోమ. ఈరోజు 5th month ఎంటర్ అయ్యాక హాస్పిటల్కి వెళ్తున్నా కదా, ఇంకా వెళ్ళంగానే ఎవ్రీ మంత్ మన ఎవ్రీ విజిట్ వెళ్ళినప్పుడు కూడా ఇలా ప్రెగ్నెన్సీ టైంలో మన బీపీ చెక్ చేస్తారు, హైట్ వెయిట్ అన్నీ చెక్ చేస్తారనమాట. నేను కన్సీవ్ అయినప్పటికీ ఇప్పటికీ 4 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను. 5th monthకి 54 ఉండేదాన్ని, ఇప్పుడు 58 kgs అలా అయ్యాను అనమాట. ఇంకా రాను అయితే పెరుగుతూ ఉంటాము. మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ డెఫినెట్గా అవ్వాలన్నమాట. ఈరోజు అయితే ఒక స్కాన్ అయితే ఉంది, బేబీ గ్రోత్ స్కాన్ అనమాట. డెవలప్మెంట్ అంతా చూస్తారు. కొన్ని హాస్పిటల్స్లో మనకు 5th monthలోనే టిఫా చేస్తారు. నాకైతే ఈసారి 6th month ఎంటర్ అయ్యాక చేద్దాము, ఇంకా బాగా బేబీ ఆర్గాన్స్ పార్ట్స్ అన్నీ కనిపిస్తాయి, అప్పుడు బాగుంటుంది అని చెప్పారనమాట. హోమా నా కడుపులో ఉన్నప్పుడైతే 5th monthలోనే నాకు టిఫా చేశారు, అందుకని అడిగాను అనమాట. సో ఇప్పుడు వద్దు, జస్ట్ గ్రోత్ చూద్దాము, మనము నెక్స్ట్ మంత్ విజిట్ వచ్చినప్పుడు టిఫా చేద్దామన్నారనమాట. ఇంకా స్కానింగ్ అంతా అయిపోయింది, డాక్టర్తో మాట్లాడడం అన్నీ అయిపోయినాయి, అంతా నార్మల్గా ఉంది, అంత మంచిగా ఉందన్నమాట. అంతా బాగుంది అని చెప్పి ఇంకా ట్యాబ్లెట్స్ మాత్రం చేంజ్ చేశారు. ఇప్పుడు 5th month ఎంటర్ అయ్యాక వెళ్ళాక ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట. 3rd month 4th month అంతా కూడా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయమన్నారనమాట. సో ఇప్పుడు ఆ ఫోలిక్ యాసిడ్ స్టాప్ చేసి ఇంకా ఐరన్ కాల్షియం వాడుదామని అయితే చెప్పారు. ఇంకా అంతే, ఇంకంతా బాగుంది అని చెప్పి ఇంకా మెడిసిన్ తీసుకొని అయితే మేము రిటర్న్ అయిపోయామన్నమాట. హోమా కూడా కాసేపు పడుకునేది కాబట్టి ఫుల్ యాక్టివ్గా ఉందన్నమాట. నేను హాస్పిటల్లో నా స్కానింగ్కి డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు అంతా కూడా మంచిగా వాళ్ళ నాన్నతో అక్కడ టైం స్పెండ్ చేస్తూ ఆ ప్లే ఏరియాలో బాగా ఆడుకుంటూ చిల్ అయిందనమాట. తనకు హాస్పిటల్కి వెళ్ళిన ఫీలింగే లేదు, పడుకొని లేచింది కాబట్టి ఇంకా కొంచెం యాక్టివ్గా బాగుందనమాట. ఇది ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర. సో నేను 5th monthలో ఉన్నప్పుడు అప్పుడు సంక్రాంతి అనమాట. సో సంక్రాంతి థీమ్ అంతా అక్కడ డెకర్ చేసి పెట్టారు. హోమ్ అన్నీ లాగేయడానికి అయితే వెళ్తూ ఉందన్నమాట. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు ఎంటర్ అయ్యేప్పుడు చూడలేదు, తను ఇటు సైడ్ తిరుక్కొని వచ్చేసింది అనమాట. ఇప్పుడు రిటర్న్లో చూసేసింది, అక్కడికి వెళ్తుంది, లాగాలని ట్రై చేస్తుంది, జేజీ అంటే దండం పెట్టడానికి ఇలా చేస్తూ ఉందన్నమాట. సో ఇది నేను 5th monthలో వెళ్ళినప్పుడు వ్లాగ్ అనమాట. ఇదంతా కూడా ప్రెజెంట్ అయితే నాకు ఇంకా 4 డేసా 2 daysలో నాకు 7th month అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ బ్లాగ్ అప్పటిదన్నమాట. ఈ థీమ్ అంతా చాలా బాగా డెకరేట్ చేసి పెట్టారు. ప్రతిదీ ఎంత డీటెయిలింగ్ ఎంత మంచిగా ఉందో. హోమ అసలు అక్కడి నుంచి రావట్లేదు అనమాట. సరే వస్తుంది అని లాగుతుంటే అక్కడ ఉన్న దీపాలు అన్నీ పెరికేయాలని చూస్తుంది. ఇంకా ఫైనలీ అలాగో అలా ఎత్తుకొచ్చేసాను. ఇంకా ఇంటికి రాగానే నేను లంచ్ అయితే చేసి వెళ్ళిపోయాను కదా. ఇంటికి రాగానే రైస్ పన్నీర్ కర్రీతో తినేసి మంచి నాప్ వేసామన్నమాట. నేనైతే అలసిపోయాను. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా ఏదో ఒక టైర్డ్నెస్ అయితే వస్తుంది, ఏదో తెలియకుండానే అలసిపోతాం అనమాట. అసలు ఏం పని చేయకపోయినా హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా నేను ఫుల్గా అలసిపోతూ ఉంటాను ఎందుకో మరి. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే నేను పాప బాత్ చేసేసుకున్నాం. ఎప్పుడు హాస్పిటల్ విజిట్ వెళ్ళినా కూడా, ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కూడా మేము బాత్ అయితే చేసేస్తామన్నమాట. సో హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటాం, బేబీ ఉంది కదా. సో అందుకని చెప్పి ఫస్ట్ వస్తానే కొంచెం బాత్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా లంచ్ చేయంగానే మంచిగా నాప్ అయితే వేసేసామన్నమాట అందరం కూడా. ఇంకా ఈవినింగ్ లేచాక జింజర్ టీ అయితే పెట్టుకున్నాను. స్నాక్ కోసం వెళ్ళేప్పుడు ఆ పప్పులు నానబెట్టేసాను అనమాట. ఇంకా టీ తాగే టైంలో ఒక 2 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా స్నాక్ కూడా తినేసాను.
ప్రెగ్నెన్సీ టైంలో హెల్తీ ఫుడ్ ఎప్పుడు మనం స్కిప్ చేయకూడదు. లేట్ అయినా ఏదో ఒక టైంలో తినేస్తూ ఉండాలి. హోమా కడుపులో ఉన్నప్పుడు నేను అన్ని టైం టు టైం తినేదాన్ని. ఇప్పుడు నా హెల్త్ చూసుకోవాలి, నేను హోమాను కూడా చూసుకోవాలి. కానీ నా హెల్తీ ఫుడ్ కూడా నేను టైం టు టైం తీసుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తూనే ఉన్నా. ఎవ్రీడే నేను తింటూ పాపకు కూడా అన్నీ అలవాటు చేస్తున్నా. తను కూడా అన్నీ తినడం అనమాట. సో సో దట్ తనకు కూడా అలవాటు అయిపోద్ది. ఇంకో బేబీ వచ్చినాక నాకు కొంచెం ఫ్రీగా అయిపోతుంది. ఇద్దరిని నేను హ్యాండిల్ చేయడం కూడా ఈజీ అయిపోద్ది అనమాట. ప్రతిదీ తనకు నేను తినిపియాలి అంటే కష్టం ఇంకొక బేబీ ఉన్నప్పుడు. ఇప్పుడు హోంవర్క్ తనంతకు తనే తినడం అన్నీ నేర్చేసుకునింది. హోమా 14 మంత్స్ బేబీకి ఉన్నప్పటి నుండి తనంతకు తను తినడం ఇష్టపడేదనమాట. సో ఇప్పుడు మంచిగా తినేస్తుంది తనంతకు తనే. ఎవ్రీడే నేనైతే ఫీడ్ చేయాలని లేదు. ఎప్పుడో ఒకసారి రేర్ కేసెస్లో అనమాట. అప్పుడు మాత్రం నేను తినిపిస్తూ ఉంటాను. సో దట్ ఇంకొక బేబీ వచ్చినప్పుడు కూడా నాకు ఇద్దరిని హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోద్ది. మీరు కూడా మీ పిల్లలకి అలానే అలవాటు చేయండి. సో గైస్, ఇదండి ఇవాళ వ్లాగ్ అంతా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.